డౌట్ ఏంటంటే ఎప్పుడో సర్వే చేస్తే మళ్ళీ మా నీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు బోర్ వేసుకుంటే వాళ్ళ వైపు వెళ్తాయా, మా భూమిలో ఉన్న నీళ్ళు వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటారు. అలాంటిది ఏమి ఉండదు. భూమి లోపల నిక్షిప్తమై ఉన్న బండరాల మధ్యలో పొరల మధ్య ఉన్న వాటర్ ఎక్కడికి పోదు. వాళ్ళు ఒకవేళ పాయలు ఏమైనా తగిలితే ఫ్రాక్చర్ జోన్ సేమ్ అదే లైన్ మీద డ్రైనేజ్ ప్యాటర్న్ కనెక్ట్ అయితే ఒకసారి వాటర్ పోయే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా జరగదు. ఇది చాలా తక్కువ కేసులలో, రేర్ కేసులు జరుగుతుంది. వాళ్ళు 2 వేసుకున్నారు, ఒకటి 2.5 ఇంచులు పడ్డది, ఒకటి 3 ఇంచులు పడ్డది. తర్వాత మెదక్ ఏరియాలో నిన్న నైట్ ఒకటి వేశారు, వాళ్ళకి 20 బోర్లు వేసుకున్నారు ఒక తండాలో. చాలా వరకు ఫెయిల్ అయినాయి. నిన్న వేస్తే 60 ఫీట్లకు ఫ్రాక్చర్ తగిలింది, తర్వాత 90 ఫీట్స్ తగిలింది, ఇంచున్నర వాటర్ వచ్చింది. అది వచ్చింది ఇంకా బాగా వాటర్ వస్తాయని చెప్పి ఇంకో దగ్గర వేసుకున్నారు, అది ఫెయిల్ అయింది. బాన్స్వాడ ఏరియాలో బసాల్ట్ ఏరియా బాగా బేసిక్ ఇగ్నేస్ రాగ్లో ఆ ఏరియాలో అప్పటికే వాళ్ళు 20-30 బోర్లు వేసుకున్నారు, ఫెయిల్ అయిన. కానీ నేను డేర్ చేసి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది, అక్కడ డ్రై అయింది, డ్రై ప్లేస్ వచ్చినాయి కానీ వాటర్ అనేది రాలేదు. తర్వాత రాజన్న సిరిసిల్ల మహేష్ అనే